విషయాల గురించి తెలియజేసి, అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న నేను నా ద్వారా జరిగేటటువంటి సంఘటనలు, జరగబోయేటటువంటి ప్రమాదాలు లేదంటే ఏదైనా సరే కానీ ఒక సంకేతాన్ని అయితే నీకు తప్పక తెలియపరుస్తున్నాను. నేను నిరాకారిగా ఉంటానే కానీ అందరి హృదయాలలోనూ చిరస్థాయిగా ఉంటానని తెలుసుకో బిడ్డ. అలాగే ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులను, చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటాను. సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మరచిపోవద్దు. తెలుసుకోండి. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దుర్గమ్మ అని అనుకోవడం కాదమ్మా, నీ మనసే దుర్గమ్మ నిలయం కావాలి. అప్పుడు కష్టం గురించినటువంటి ఆలోచన అనేది మీ మనసులకు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదు. మీరు ఆ కష్టాల వలయం నుంచి వద్దని చెప్పి కోరుకుంటారు, కానీ ఆ వలయంలో జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నీవు ఈ క్షణికమైన జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా నువ్వు భగవంతునికి నువ్వు అతి చేరువలో ఉంటావు. నీ గురించి తల్లిగా నేను ఎప్పుడూ అదే